ఇక జాహ్నవి ఈ బంగినపల్లి మామిడికాయ నీకొకటి ఇగో నాకొకటి ఇగో ఈసారి రసాలు నీకొకటి నాకొకటి ఇగో నీకు నాకు అక్క నాకు రసాలు వద్దక్క ఇగో నాకు ఇటువంటి పండు కావాలి ఇగో నాకు రసాలు నచ్చాయి ఇగో రసాలు అన్ని నువ్వు తీసుకో ఈ పెద్ద పెద్ద ఏంటి నాకు ఇసన్నా ఆహా అట్లేం లేదు నాకు కూడా కావాలి దానికోసం నేటి సగం సగం తీసుకుందాం సరే అక్క నువ్వు ఏదంటే అదే ఇగో ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు జాహ్నవి అక్క వాళ్ళు వచ్చేసారే అన్ని తీసేయ మామిడి పళ్ళు అమ్మో దొంగ మగాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు బియ్యం డబ్బాలు దాచిపెట్టు పోవే డబ్బులు మోవే దొంగ మొగాలు మా ఇంపటి నిన్నే అన్నే లోపే వస్తారు దొంగ మొగాలు దొంగ మొహాలు కరెక్ట్ టైంకి వస్తారు ఒక్క మామిడి పండు కూడా ఇవ్వద్దాక వాళ్ళకి నువ్వు వచ్చినా జాహ్నవి రిమోట్ ఎక్కడిది నెట్ లేదన్నా నువ్వు జాను నేను 2-3 సార్లు చూస్తున్నా మనం వచ్చినప్పుడే నెట్ లేదు అంటుంది కాదన్నా మా డాడీ చెప్పింది డాడీ యూట్యూబ్ వస్తున్నాయి అంటే నెట్ లేదమ్మా అన్నాడు నువ్వు థర్డ్ టైం మేము వచ్చినప్పుడు రిమోట్ కనిపిస్తలేదు రిమోట్ కనిపిస్తుందా కనిపిస్తలేదు ఫోన్ లో వస్తలేదు అందుకే మమ్మీ బయటికి పోయింది పోజానవి అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అవును అమ్మలక్క అవును ఎందుకు వచ్చినా మా ఇంటికి అరే గట్ల అంటున్నావేంది జాహ్నవి రోజు వస్తాం కదా ఆడుకోనికి అందుకనే వచ్చినాం గట్ల అంటున్నావేంది ఈరోజు మలేసినే తీసుకొచ్చి నేనే దొరికొచ్చిన ఆడుకుందాం చేసి జనవరి ఇంటికి పోదాము పెద్ద టీవీ ఉంది వాళ్ళ ఇంట్లో చూసుకుందాం మ్యాచ్ చూసుకుందాం అని ఇప్పుడేం ఆడుకుంటా మలేసి అన్న మా కాళ్ళు వస్తున్నాయి మాకు నొస్తలేవా కాలు ఎప్పుడు ఇట్లేం చేసా జనవరి ఇంటికి వచ్చి నేను అందుకే జనవరి ఇంటికి రావద్దు అనిపిస్తుంది లేక వచ్చి మలేసి అన్న ఆడుకుందాం ఇట్లేం చేస్తారు నేను వచ్చినప్పుడల్లా రిమోట్ దాచిపెడతారు నేను కావాలని రిమోట్ దాచిపెడతారు అరే రిమోట్ దాచిపెట్టలా ఇగో చూసుకో ఇగో ఇది దాని రిమోటే కాదు చూసుకో ఇగో సరే మన చిట్టి ఆడుకుందామా వద్దు అన్న అట్లా చేస్తారు ఏ ఆట చెప్పినా తొక్కుడు బిల్ల ఆడుకుందాం తొక్కుడు బిల్ల కాళ్ళు వస్తున్నాయి బుక్కలు అమ్మేసినాం ఇప్పుడు ఎట్లాగో ఎవరు ఆడతలే కదా మలేష్ అన్న మీరు ఇంటికి కోరి రేపైతే మంచిగా ఆడుకుందాం రేపు షెడ్యూల్ ఆడుకుందాం తెలిసిన ప్లాన్ ఇస్తుంది జాహ్నవి అవునన్నా నాకు కూడా ఏదో డౌట్ కొడుతుంది మొన్న గిట్ట మనం వచ్చినప్పుడు పంపించేసింది కదా మెల్లగా తీసుకొని మంచిగా తిన్నారు తెలుసా వారు అవునా అయితే నాకు తెలిసి ఇప్పుడు ఏమో దాచిపెట్టి నాకు కూడా డౌట్ మనం మెల్లగా పోయి అటు కిచెన్ లో పోదాం సరేనా సరే నీళ్ళు తాగుదాం కిచెన్ లో పోదాం మలేష్ అన్న ఏం గుసగుసలు పెడతారు మలేష్ అన్న ఏం లేదు తినే అరే మిల్కీ రావడం బస్ ఆడుకుందాం అరే హనీ పోయి మీ ఇంట్లో ఆడుకోవచ్చు అన్నీ ఇంతసేపు ఇంట్లో బయటికి వెళ్ళగొట్టి నీకునే చూస్తుంది నువ్వు మా ఇంట్లో వచ్చి అట్లే చేస్తామా టైం ఎంత అవుతుంది 6 అవుతుంది 6 అంటే ఎప్పుడు పడితే నిద్ర 9:30కి దుకాణం కాడ కురుకురే కొనుక్కొని రాలే 9:30 దాకా నువ్వు మేలుకున్నావు ఈరోజు నీకు 6కే నీకు నిద్ర వస్తుందా అవును మా నిద్ర మా ఇష్టం నీకేమైతుంది ఏదో ఉంది పోరి మలేసన్న ఇంట్లో మా మమ్మీ లేరు మా డాడీ లేరు అరే ఎందుకట్లా చేస్తారు వారే మలేసన్న బస్ ఇంట్లో మమ్మీ డాడీ లేరు 14 16 17 గురుగుడే మేము ఆడుకుంటాం మల్లేశన్న ఆనికి ఆటలాడుతున్నా మల్లేశన్న ఇంట్లో మా మమ్మీ డాడీ వాళ్ళు లేరు ఏంది మల్లేశన్న ఇగో మల్లేశన్న
పోనంటే కూడా పోతులేదు మమ్మీ డాడీ అని చెప్తాం. మీ ఇష్టం, మీకే దెబ్బలు పడతాయి తర్వాత. సరే ఎందుకు పోతాయి? మేము దొంగనామా మీ దగ్గర ఎత్తుకోవనికే? చూడమ్మా ఎట్లా మాట్లాడుతుంది ఆమె. మన ఇంట్లోకి వచ్చి మనం అట్నే అన్నమ్మా ఏమైనా ఎత్తుకోపోతాయని, ఎట్లా అన్నావు ఎత్తుకోపోతాయని? అరే నీ ముఖం ఎట్లా కనిపిస్తావు? నీకు ఎత్తుకో దొంగలేక కనిపిస్తున్నా? ఏ ముఖం దొంగలేక ఉంది ముఖము? నీ మొక్కమే ఉంది. నా నీళ్ళు తాగి చూద్దాం మనం. ఊడ్రి గొంతు పోయినాడు. మేము పెట్టుకున్నాం మా ఇంట్లో సరే నీళ్ళు రాలే, నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఇప్పుడు అరే అమ్లాక మళ్ళీ నింపుతావా? నింపకుండా అన్ని తాగి పోతారు, మళ్ళీ మేమే నింపాల్సి వస్తుంది. నీళ్ళన్నీ నింపుతాం. అక్క నువ్వు మామిడిపల్లి ఏడు దశపెట్టినావు. అరే నేను బియ్యం సంచి మీద పెట్టింది, వాళ్ళకి దొరకది. వాళ్ళకి దొరకాలి, ఆయన గుడ్డి మొహాలు వాళ్ళు. ఉన్న నీళ్ళన్నీ తాగిపోతురు, మళ్ళీ నింపు కూడా చెప్పినా మళ్ళీ అసలు లాగని ఇప్పుడు పెట్టరు మరి ఇప్పుడు నీళ్ళన్నీ తాగుతుంది. మా డాడీ నన్ను తిడుతుండు. హలో ఇంకెన్ని తాగుతారు నీళ్ళు? హలో మమ్మీ, కిందికి రావాలా? జాను కూడా తీసుకురావాలా? సరే. అరే జాను, మమ్మీ సార్ నా కిందికి నాడు. అరే ఇప్పుడు నేను కిందకి వచ్చినా అనుకో, మామిడిపల్లి అన్ని తినేస్తారు. అరే వాళ్ళకి దొరికే నడు. అవునా సరే. అరే మేము కిందకి పోయి చూస్తాం, మమ్మీ వచ్చింది. ఇగో కిందికి పోతున్నాం. నీళ్ళు లాగా ఒకసారి చప్పుడక ఏం ముట్టొద్దు. ఆ నీళ్ళు నింపి పెట్టుర్రి. పోయిరా వాళ్ళు ఇంట్లో ఎన్నో మామిడి పనులు చేసి పెట్టినా మాట్లాడుతుంటే నిజంగా కిచెన్ లో చేసి పెట్టినంట. అందుకేనే జాన అప్పటి నుంచి పొండి అంటుంది. ఎట్లయినా సరే ఇగో మీరు ఈయన నిలబడు రీ, మేము పోయి లోపల మాడిపోయి నేను లెంకి పెడతాం. ఉంటుంది రాగా ఇషారు ఇవ్వాలి సరేనా? అమ్మ దొంగలు, అందుకనే మనం అప్పటి నుంచి పోపో అంటారు. అమ్మ చూసిన జాన్ ఎంత దొంగ ఉంది. మాడిపోయి అంటే చూడు మనిషిని జల్దీ లెంకన్నా, జల్దీ లెంకు వచ్చేటట్టు. అమ్ముడు చూడమ్ముడు, అమ్ముడు ఇగో మాడిపోయి తిన్నారు. ముట్టుకోకండి మాడిపోయి తిన్నారు. అమ్మా లింకు 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 జల్దీ జల్దీ. లేవు ఏడబెట్టిన నేను. రసాలు, చెరుకు రసాలు. కొంచెం చెరుకు రసాలు, చెరుకు రసాలు ఇది తీసుకో. దమ్ము దమ్ము తినేసి అది తింటావా నువ్వు? ఇంత తీయగా ఉంది. దొంగ జాను ఎట్లుంది చూసి మీద పడుతుంది. అరే కిచెన్ లో తినేద్దాం, మొత్తం తినడం డౌట్ వస్తుంది మళ్ళా. ఇగో సార్ ఒక్కొక్కరు అని చెప్తూనే ఉన్నా. ఒక్కొక్కరు చాలు ఇగో మళ్ళీ నిన్నే పెట్టేస్తున్నా. డబ్బులు తినేసి ఫాస్ట్ ఫాస్ట్. అబ్బా ఇంత తీయగుంది. దొంగ జాను మనకి ఇవ్వకుండా మొత్తం తినమని చూసి ఫాస్ట్ తిని జల్దీ తిని మళ్ళీ వాళ్ళు వస్తారు. పడితే మన కింద చూస్తే కింద పడితే వాళ్ళు గుర్తుపడతారు. మంచిది నువ్వు మంచిగా తింటున్నా. మొత్తం ముక్కు కంటించుకున్నావు. ఇక ముక్కు ముక్కు నాకు నీళ్ళైనా అప్పటి నుంచి మేము. నీ మూతికి అది ఎడికని వచ్చింది, మామిడి పండు ఎడికని వచ్చింది. మామిడి పండు మామిడి పండే చెప్పిన చూడు, అప్పుడే చెప్పిన.
తిన్నావా మామిడి పండ్లు? మా మూతికుందా ఎవరు మూతికుంది ఎవరు తిన్నారు ఆ? చెమటలు నాకు తెలుసుగా జాను నాకు చెమటలు వస్తాయని నీ మూతికే ఉంది అది ఎవరు మూతి మనం తిన్నామా ఎవరు మూతుకుంది అని మనం తిన్నామా అని మేము తిన్నామా ఈమె మూతికే ఉంది కదా జాహ్నవి ప్రామిస్ మేము అస్సలు తినలే ఇగో 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 ముక్కుకుని చూసినా ఇక ముక్కుతో తిన్నది ఈమె ముక్కుతో తిన్నది మొత్తం ఇక మొత్తం భూకాలం లెక్క తిన్నదే ఈమె నేను అప్పటి చెప్తా ఉన్నా నేను ఇగో నేను చెప్తలేనా ఏ వద్దు జానవాళ్ళు వాళ్ళ డాడీ కొడతాడు అంటే ఏమన్నది డాడీ తొక్కలేడు మన దెబ్బ తిందాం అని తెలుసా అన్నది ఆ మూతి చూడగో నన్ను అడిగితే ఒక పండు నేను అప్పటి చెప్పిన జానం అడుగుదాము మనకి ఇస్తుంది పండు జానం మన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూనే ఉన్నా మొత్తం తిన్నది ఒకటి జాన్ ప్రామిస్ తిండి అస్సలు తిండి అడుగు తిన్నాం మనం తినలేం నువ్వు ఇప్పుడు ఆయన మీ అందరు తినాలా చెప్తే మళ్ళీ ఇంకొక మేము తినలే నిజంగా అమ్ములు అక్కడ తిన్నది మూతికి అంటారు కదా అన్ని అమ్ములే తిన్నది ఆమె అన్ని అన్నం తిన్నా అనుకో ఆమె కడుపు వెళ్ళిపోతుంది మళ్ళీ జాన నిజంగా జాన అడుగు వీరని అంజలి తినేది అంజలి మాకు తెలియదు చల్ ఎవరు తిన్నారు అంజలి ఇట్రా తిన్నది ఆమె ఇట్రా ఇగో నీకు ఒక మాట పండిస్తా నిజం చెప్తాను అంజలి మంచిగా అయిపోయిందా తీసుకుంది మన చెన్ను ఎవరన్నా ఇట్లా వేస్తారా అన్న నువ్వు ఎట్లున్నావన్నా ఎవరన్నా వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఏమైనా తింటారా ఏంటన్నా అన్ని కక్కుర్తి ఏం మనిషి అన్న నువ్వు ఇట్లా వేస్తావా మనిషి అన్న అన్ని కక్కుర్తా నీకైతే మమ్మల్ని అడిగితే నేను ఇచ్చేదాన్ని కానీ మంచిగా ఒకటి అంటే నువ్వు మా ఇంటికి వచ్చి మీరు తిందేరా మేము తిన్నది ఒక్కొక్క మామిడి పండు అంతే గే మామూలు అది దొరకపోతుండే ఈ భూకరమ్ములే మూతికి రుద్దు కూడా తిన్నది దొరికినాం నా మూతికుందా ఇది చూడు నీ ముక్కు గిట్ ఉంది సారీ జాను ముక్కుతో తిన్నావు నీ ముక్కు నీ భూకరం లెక్క అమ్ములు అంతా ఈ భూకరమ్ముల వల్లనే దొరికినాం కాదా అని నేను చెప్తాను దెబ్బ తిన్నా చెప్పు భూకర్ దగ్గర భూకర్ది ముక్కుతో తిన్నది దొరికినాం తిన్నది తుడుచుకోవాలి అది ముక్కు తిండి చెప్పాలి కదా అని అక్కడ